విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభలో వార్తలను చూద్దాం. బుడమేరు టు కొల్లేరు ఆపరేషన్ హైడ్రాట ఆక్రమణ తొలగింపు ప్రత్యేక చట్టం. రాజకీయ నేతల అండతోనే ఆక్రమణలు, లక్షలాది మందికి తీవ్ర ఇబ్బందులు. ప్రతి ఆక్రమణను తప్పక తొలగిస్తామట. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. వైకాపా హయాంలో డ్రైన్ల వ్యవస్థ నాశనం అయిందట. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్ని బుడమేరు నుంచి కొల్లేరు వరకు హైడ్రా పెడతారట. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా పేరుతోని పెద్ద ఎత్తున కూల్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్ళని, దాంట్లో అనేక మంది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది మద్దతు ఇస్తున్నారు. వ్యతిరేకించే వాళ్ళు పేద, బడుగు, బలహీన వర్గాలు, రెక్కాడితే డొక్కాడని వర్గాల ఇళ్లను కూలుస్తున్నారు. బడాబాబుల ఇళ్లకు నోటీసులు ఇస్తున్నారని ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ దాన్ని అదే హైడ్రాని మరి బుడమేరు నుంచి కొల్లేరు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారట. మరి దీని నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకొని దాన్ని సక్రమైన పద్ధతిలో చేస్తారో తెలియదు. రాజకీయ నేతల అండలతోనే ఆక్రమణలో వాస్తవం ఇది. అది ఏ పార్టీ అయినా, అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీయా, బీజేపీయా, జనసేన పార్టీయా, అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు సంబంధించి అండదండలతోనే, కొంతమంది నాయకుల అండదండలతోనే ఇట్లాంటి ఆక్రమణ జరిగిన వాస్తవం. మరి నిజంగానే పెడతారా హైడ్రా అనేది చూడాలి. హైడ్రా పెట్టే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇక్కడ పెట్టిన హైడ్రాతోనే చాలా మంటలు చెలరేగుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. చూడాలి ఏం చేస్తారు. ఇంకోటి, వరద సహాయక చర్యలు బేషట. సీఎం చంద్రబాబును అభినందించిన గవర్నర్ రాజ్భవన్లో అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి భేటీ. వరద పరిస్థితులు, పునరావాస చర్యలపై నివేదిక ఇచ్చిండట. వరద సహాయక చర్యలు బేష్ అని గవర్నర్ గారు చెప్తున్నారు. కానీ అక్కడ ప్రజలు దాదాపు 8 రోజులుగా తిండి లేక, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరి అది గవర్నర్ గారి దృష్టికి వచ్చిందా లేదా? ఏదైతే బాధితులు ఉన్నారో, వరద బాధితులు గోడు వెలబోసుకుంటున్నారు. వాళ్ళు మీడియా కూడా కవర్ చేసే పరిస్థితి లేదు. కొన్ని మీడియా సంస్థలు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, వీడియోలు వేస్తున్నారు, అద్భుతంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ కింది లెవెల్లో ఈ రోజు వరకు కూడా వరదలో, బురదలో ఉన్నారు ప్రజలు అనేది అక్కడ ఉన్న ప్రజల బాధితులు చెప్తున్న పరిస్థితి. కానీ ఆయన ప్రశంసించిండట బేష్ అని. దేంట్లో బేషు? ఫోటోలు దిగటంలోనా, వీడియోలు దిగటంలోనా, జేసీబీల పైన ప్రయాణం చేయటంలోనా? దేంట్లో బేషు అనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. మీరు కితాబులు, పొగడతలు ఇస్తే ఇవ్వచ్చు, కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది, అడిగితే బాగుంటుంది. ఎందుకు ఈ రోజు వరకు 8 రోజులైనా తిండి లేవు, నీళ్ళు లేవు, బురదలోనే ఎందుకున్నారు? వాళ్ళ కనీసం ఆఖరి వ్యక్తి దాకా ఆహార పొట్లం అందని పరిస్థితి ఉంది. ఇలా దాన్ని మీరు అడిగుంటే దాన్ని ఇదే పత్రికలో పాంప్లెట్ లెక్క వ్యవహరిస్తున్న పత్రికలు కూడా వాటిని రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇలా ఎక్కడ కూడా పాంప్లెట్ పత్రికలలో ఎక్కడ వరద ముంపు బాధితులకు సంబంధించిన సమస్యలు కానీ, వాళ్ళ ఇబ్బందుల్ని ఎక్కడ ఒక ఫోటో వేయాలో, ఒక పదం రాయాలి. ఇది జరుగుతుంది. మరి ఆయన కూడా బేష్ అన్నాడట. బేష్ అంటే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 8 రోజులుగా ప్రజలు వరదలోనే ఉండు, నీళ్ళలోనే తిరుగుతుండు, కానీ వర్కౌట్ అవ్వట్లే. ఇది వ్యక్తి చేసేది కాదు, వ్యవస్థ చేయాలి, వ్యవస్థని కేంద్రీకృతం చేయట్లేదు అనేది ప్రజలు అనుకుంటుంది. ఆయన ఒక్కడు తిరిగితే కాదు కదా. ఆయన ఒక్కడు తిరిగితే ఎన్ని ఏరియాలు తిరుగుతారో, ఎంతమందికి ఆహారం సప్లై చేస్తారు. కానీ ప్రజల్ని ఇబ్బందుల నుంచి తొలగించాలంటే మొత్తం వ్యవస్థని కేంద్రీకృతం చేయాలి. వ్యవస్థని కేంద్రీకృతం చేయటంలో ఫెయిల్ అయ్యింది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక దాన్ని మీరు గవర్నర్గా చెప్పుంటే బాగుండేది. వాయుగుండంగా మారిన అల్పపీడనం ఉత్తరాంధ్రలో కుండపోత, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో భారీ ఆస్తి నష్టం అట. ఇది నడుతూనే ఉంది. ఇవాళ మళ్ళీ శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ఏరియాలో ఉత్తరాంధ్రలో వాయుగుండంగా మారిందట. కుండపోత వర్షం అంట. ఇది ఏడనే ఉంది, మరి అది ఆడనే ఉంది. మొత్తానికైతే ఏపీ మొత్తం అతలాకుతలం అవుతుంది. ఒకవైపు విజయవాడ, గుంటూరు ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే, మళ్ళా ఇప్పుడు ఉత్తరాంధ్ర పరిస్థితి అట్లే ఉంది. తూగో పాగోలో కూడా వర్షాలు పడుతున్నాయండి. ఇది ఒక వార్త. వరదలు వచ్చి 8 రోజులైనా ఇంకా ఆగని ఆకలి కేకలు. చంద్రబాబు అసమర్థతతోనే అధిక నష్టం అని వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి చెబుతున్నాడు. వరదలు వచ్చి 8 రోజులైనా ఇంకా ఆగని ఆకలి కేకలు. ఆకలి కేకలు అట్లనే ఉన్నాయి, వాస్తవం అది. కేకలు పెడతారు, మాకు ఆహార పొట్లాలు ఇవ్వండి, కనీసం పాలు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని. ఆ కేకల్ని పట్టించుకున్న నాదుడు లేడు. కానీ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. ఇటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. నువ్వు మంచోడు అంటే నువ్వు మంచోడు, నువ్వు వలన ఈ వరదలు ఆగుతున్నాయి అంటే ఎవరి వల్ల వరదలు ఆగలేదు, ఎవరి వల్ల ప్రజల ప్రాణాలు నిలబడలేదు, ఆహారం పొట్లాలు అందలేదు. 45 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
45 మంది చనిపోయారని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిందంటే అసలు ఎంతమంది ఇంకున్నారు లెక్కకు రాని అనేది తెలవాల్సింది. 8 రోజులైంది. లాస్ట్ సాటర్డే సండేలో మళ్ళీ ఇలా సాటర్డే సండే మండేకి వచ్చిన ఆకలి కేకలు. ఆ కేకల గురించి ఆకలి గురించి ఎవడు రాసినోడు లేడు, ఎవడు చూయించినోడు లేడు. ఇది ఇలా వాళ్ళ గురించి మాట్లాడాల. పత్రికలు కానీ, టీవీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, పొలిటికల్ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు ఆకలి కేకలతో అలమటిస్తున్న ప్రజల గురించి మాట్లాడాలి. కానీ ఏసీ రూములలో కూర్చొని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడం కాదు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ గవర్నర్ ప్రశంసలు ఇవి కాదు వాళ్ళు కోరుకుంది. అద్భుతంగా చేస్తానంటే ఏం చేస్తాడు? అద్భుతంగా తిరుగుతుండు, రేయంబావుళ్ళు వరదలో నేలల్లో ప్రజల్లో ఉంటుండు. కానీ ఒక్కడుంటే కాదు, అది వ్యవస్థ చేయాల్సింది, వ్యక్తి చేస్తే కాదు. ఒక్కడే సెంట్రలైజ్డ్ వర్క్ ఉండొద్దు. చంద్రబాబు నాయుడు గారు సెంట్రిక్గానే పని జరుగుతుంది అన్నట్టుంది. ఆయనే చేస్తుండే వరద బాధితుల్ని, ముప్పు బాధితులను అందరిని ఆదుకుంటుండనే కలరింగ్ ఇటు కూడా ప్రచారం కోసం కానీ ఆయన ఒక్కడే చేస్తుండు. మొత్తం వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని ఎక్కడ దింపిన పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి చూద్దాం. ఎటు చూసినా ఆక్రందనలేనట. ప్రభుత్వ సాయం ఎక్కడ? దారుణ పరిస్థితుల్లో వరద ముంపు ప్రాంత పేదలు పనులు లేక చేతులు చిల్లిగవ్వలేక సతమతమవుతున్నారు. వాస్తవం ఇది. ఎటు చూసినా ఆక్రందనలే. 8 రోజులైంది, పని లేదు. పని కాదు, ముందు ప్రాణాలు దక్కితే చాలనే పరిస్థితుంది. ఇలా వరదలో బురదలోనే ఉన్నారు 8 రోజుల నుంచి. పని దేవుడు ఎరుగు. ఒక చిల్లిగవ్వ పైస లేదు. ఉన్న ఆస్తి, ఉన్న సామాన్లు అన్నీ కొట్టపోయినాయి. తినే తిండి గింజలు కూడా కొట్టపోయినాయి. పెట్టేటోడు లేడు, నీళ్ళు ఇచ్చేటోడు లేడు, ఇవాళ ఆదుకునేవాళ్ళు లేడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆకలి ఒకవైపు, ఆక్రందన ఒకవైపు, భవిష్యత్తు ఏందనేది ఒకవైపు. ఈ ఆందోళన మధ్యలో అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ వరద ముంపు బాధితులు బతుకుతున్న పరిస్థితి. వాళ్ళని ఆదుకునే ప్రభుత్వం ఆ దిశగా వాళ్ళకి పెట్టాల్సినంత ఎఫర్ట్ పెట్టట్లేదు అనేది ఇలా ప్రజల్లో జరుగుతున్న పరిస్థితి. పిల్లల కోసం పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితి. పత్తా లేని ప్రభుత్వ సహాయం ఎండమావే. పత్తా లేని ప్రభుత్వం సహాయం ఎండమావి లెక్కనే ఉందట. ఎండమావి లెక్కనే ఉంది వాస్తవంగా. ఎక్కడ చూసినా పేపర్లో, టీవీలో చంద్రబాబు నాయుడు కనపడతాడు. కానీ అక్కడున్న ప్రజలకి మాకు ఏమి రావట్లే, ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు, కానీ మాకు ఏది చేరట్లేదు. కనీసం నీళ్ళ ప్యాకెట్ లేదు, పాల ప్యాకెట్ లేదు అనే పరిస్థితి ఉంది. ఇది దాతల సాయం పైన ఆధారపడి జీవిస్తున్న వైనం. ఆదుకోవాలంటూ బంధువులు, స్నేహితులకు ఫోన్లు. వారం దాటిపోయిన లోతట్టు కాలనీల వైపు తొంగి చూడని చంద్రబాబు సర్కారు. ఇది పరిస్థితి. తొంగి చూడలేదట. ఇది ఆదివారం విజయవాడలో జక్కంపూడి కాలనీలో ఓ స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్న ఆహారం కోసం వరద బాధితుల అవస్థలు. స్వచ్ఛంద సేవా సంస్థ ట్రాక్టర్ పైన పెట్టుకొని పంపిణీ చేస్తారు, ఒక లైన్ పెట్టి. ఇగో ఇది కొంత ఆత్మగౌరవంగా, ఆత్మాభిమానంగా ఉంది వాళ్ళని. హెలికాప్టర్లో ఇసిరేశారు పొట్లాలు వరదలో నేలలో ఇసిరేశారు హెలికాప్టర్లు ప్రభుత్వం. కానీ వీళ్ళు చూడండి, ఒక ఎన్జిఓ చేయగలిగిన సాయము, ఎన్జిఓ చేయగలిగిన ఒక కోఆర్డినేషన్, సమన్వయం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు వీడియోలు, ఫోటోలకు ఆయన ఒక్కడే కేంద్రీకృతమై చేస్తున్నట్టు కలరింగ్ గీయటం కోసం తప్ప ఇట్లా ఎక్కడికక్కడ వాలంటీర్లను పెట్టి పంపిణీ చేస్తే కొట్టుకునే పరిస్థితి, విసిరేసే పరిస్థితి, బురదలో పడే పరిస్థితి ఉండదు కదా. ఎన్జిఓ సంస్థ చక్కగా లైన్ పెట్టింది, పంపిణీ చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి కడదాకి వెళ్తాయి ఆహార పొట్లం, కానీ ఏది ఇస్తే అది అందరికీ వెళ్తుంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కనపడాలి, చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలే కనపడాలి అనే ఉద్దేశం తప్ప, నిజంగానే బాధితులకి సాయం చేయాలనే సంకల్పం ఉంటే ఇగో ఈ పరిస్థితి ఉండదు. ఇది ఒక వార్త. అమ్మా నాన్న ఎప్పుడు వస్తాడమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా, ఎప్పుడు వస్తాడో చెప్పమ్మా అంటూ చిన్నారులు తల్లడిల్లిపోతుండగా భర్త ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలియని స్థితిలో విజయవాడలోని ఉర్మిళ నగర్కి చెందిన నందిని ఆందోళన చెందుతుందట. చిన్న చిన్న పిల్లల పాపం. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళిండు, ఎప్పుడు వస్తాడు, ఏమైండు అని అడుగుతున్న పరిస్థితి. వాళ్ళకి ఏం తెలుసు? చిన్న చిన్న పిల్లలు. వరదలో కొట్టపోయిండని చెప్పాలా, ఉన్నాడని చెప్పాలా, అసలు లేడని చెప్పాలా, ఏమీ తెలియని పరిస్థితుల్లో నందిని అట. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు. ఆమె యొక్క భర్త దొరకలేదు, ఆచూకు లేదని ఒక ఆందోళన అయితే, పిల్లలు అడిగేదానికి గుండె పగిలినంత పని అవుతుందట. గుండె ఇట్లా కోసిచ్చినట్టు అవుతుందట. గుండె పగిలిపోయే మాటలు చిన్న చిన్న పిల్లలు అడుగుతారు. వాళ్ళకి అసలు దిక్కు లేదు, దిక్కు మొక్కు లేని పరిస్థితి. వాళ్ళ మందలిచ్చినోడు లేడు. ఏమైంది నీ భర్త పరిస్థితి, ఇగో మేము తెచ్చేస్తాం ఆచూకి చెప్తూ అనే నాదుడు లేడు.
ఇది ఒక నందినిది కాదు, కొన్ని వేల మంది కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉందట. విజయవాడ పరిస్థితి ప్రాంతం తప్పిపోయి ఆచూకీ తెలవక, ఎక్కడుండో తెలవక, అసలు ఉన్నడా లేడా తెలవని పరిస్థితిలో ఉన్నారు. నందిని ఆందోళన చెందుతుంది. బుడమేరు వరద వచ్చినప్పటి నుంచి భర్త శేఖర్ ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరు అవుతుందట. నందిని శేఖర్ ఆచూకీ తెలియక విలపిస్తున్న కుటుంబ సభ్యులు, చిన్న చిన్న పిల్లలు, అమ్మా నాన్న అడిగి వేయండి అని అడుగుతున్న పరిస్థితి. ఇగో వీళ్ళ ఆవేదనని, వీళ్ళ ఆందోళనని పట్టించుకోవాలి ప్రభుత్వం. వీళ్ళ బాధను తీర్చాలి. వీళ్ళ గురించి ఏ పత్రిక రాయదు. వీళ్ళ గురించి, ఈ పేద ప్రజల బాధల గురించి, పేద ప్రజల ఆందోళన గురించి, ఇబ్బందుల గురించి, దుస్థితి గురించి రాసే పరిస్థితి అటు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, పాంప్లెట్ పత్రికలని పేరు పడది, అవి రాయట్లే. అవి ఏం రాస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, చంద్రబాబు నాయుడు గారు ఒంగోనుడు, చంద్రబాబు నాయుడు కూర్చోండు, చంద్రబాబు నాయుడు టిఫిన్ తింటాడు, ఇవే రాయాల్సింది ఇదే అనేది ఎలా ఆ బాధితులు ఆందోళన చేస్తారు. కనీసం మా గురించి ఒక 2 రోజులను రాయండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు రాయమంటున్నారంటే, ఈనాడు ఆంధ్రజ్యోతులు వస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆ పేపర్లు చదువుతారు కాబట్టి, ఆయనకు సంబంధించిన పత్రికలు కాబట్టి, ఆయన కరపత్రాల కింద ఉన్నాయి కాబట్టి, అట్లన్న మా పైన దృష్టి పడిద్దామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు రాయమంటున్నారు. ఇది ఒక వార్త. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. సాయం అందించడంలో ఇంత చేతగానితనమా? మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. 5-6 లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనేది కూడా అడుగుతుండే. వాస్తవంగా ప్రజలు అదే అనుకుంటున్నారు. బాధితులు అయితే స్పష్టంగా ఇదే మాట మాట్లాడారు. ప్రభుత్వం ఉందా లేదా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాడా లేదంటే వదిలేసిండా అనే పరిస్థితుల్లో ప్రజలు, అంటే బాధితులు స్పష్టంగా, బాధితుడికి తెలుస్తుంది బాధ, మనకి తెలియదుగా. బయట ఒడ్డున ఉన్నోడికి ఏం తెలుస్తుంది? వరదలో ఉన్నోడికి, బురదలో ఉన్నోడికి ఆ బాధ ఏం తెలుస్తుంది? వాళ్ళు అనుకుంటున్నారు దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నాడు. ఎందుకంటే 5-6 లక్షల మందికి మీరు ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నోళ్ళని రికవరీ చేయలేకపోతే అసలు ఈ ప్రభుత్వం అసమర్థత ఏ స్థాయిలో ఉందనేది ఆయన చెప్తున్నాడు. ఇంత దీన స్థితిలో ఉంటే ఎట్లా అని చెప్తుండు. ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యమని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఇంత అమానవీయత అనేది మీకు మాత్రమే సాధ్యం. మీరు ఇంత మానవత్వం లేకుండా పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలను ఆదుకునే కార్యక్రమం చేయట్లేదని ఆయన చెప్తుండు. సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటాలే కారణం. సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా? ప్రభుత్వం ఆదుకోకపోతే బాధితుల తరపున ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని ఆయన చెప్పిన పరిస్థితి. పోరాటాలు చేయండి. చేయటంతో పాటు మీరు కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ, ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మీరు కూడా మీ పార్టీ కేడర్ మొత్తం వరద బాధితులకి సహాయం చేసే కార్యక్రమంలో ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ప్రభుత్వం ఒక్కటే ఎందుకు ఉండాలి? రాజకీయ పార్టీలుగా మీకు కూడా బాధ్యత ఉంది. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలను పంచుకునే బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ కూడా, అది ప్రభుత్వంతో పాటు. కాబట్టి మీరు ఒక పోరాటాలు చేస్తా అనే కంటే కూడా పోరాటాలు చేయండి. వాళ్ళ కోసం చేయాల్సిందే. చేయటంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కేడరు పార్టీ పరంగా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది కూడా చేయాలి మీరు. ముంచుకొస్తున్న ముప్పు, 2 రోజులుగా ఉత్తరాంధ్ర ముంచెత్తిన వానలు. ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వానికి ముందే తెలుసు. ఆర్పి సిసోడియా చెప్తుండు, ప్రభుత్వానికి వరద వస్తుందని ముందే తెలుసు, గేట్లు ఎత్తుతామని మాకు తెలుసు, కానీ మేము చర్యలు తీసుకోలేదని ఆయన సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ చెప్తుండు. రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ స్పష్టంగా చెబుతుండు, ప్రభుత్వానికి నాకు ముందే తెలుసు, బుడమేరుపై వెలగలేరు రెగ్యులేటరీ ఎత్తేది మాకు తెలుసు, కానీ 2 లక్షల మందిని పునరావాసం శిబిరాలకు తరలించడం అసాధ్యం కాబట్టి వాళ్ళని గాలికి వదిలేసినాం, వరదలో వదిలేసినాం, బురదలో వదిలేసినాం, వాళ్ళు కొట్టకపోయినా చచ్చిపోయినా మాకు సంబంధం లేదని వదిలేసినాం అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్తుండు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ. ఇంత సిగ్గుమాల మాటల ప్రభుత్వం చెప్పేది. ఇంత మరీ దారుణమైన అమానవీయంగా 2 లక్షల మంది ఉంటారు కాబట్టి వాళ్ళని అందరినీ రీహాబిలిటేషన్ చేయలేం కాబట్టి, పునరావాస కేంద్రాలకి తరలించలేము కాబట్టి వాళ్ళని గాలికి వదిలేసినాం, గంగలో కలిపినాం అనే పద్ధతిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత, ప్రభుత్వం యొక్క అమానవీయత ఏ పరిస్థితిలో ఉందనే అర్థం అవుతుంది. 2 లక్షల మంది ఉన్నారట, శిబిరాలకు తరలించడం అసాధ్యం కాబట్టి. ఎందుకు అసాధ్యమైతే ప్రభుత్వం తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు. అంటే అసాధ్యమని నీళ్ళలో గాలిలో వదిలేస్తారా, గంగపాలు చేస్తారా ప్రజల్ని, వాళ్ళ జీవితాలని,
మహిళల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని వాళ్ళందరినీ గంగపాలు చేసే కార్యక్రమం చేయాలనుకున్నారా? అంటే ప్రజలు చావాలి, ప్రజలు చస్తారని మీకు తెలుసా ముందే? తెలిసి కూడా చర్యలు తీసుకోలేకపోవటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏ ప్రభుత్వం అయినా, అధికారైనా, ముఖ్యమంత్రి అయినా ఏముంటాడు, ఎంత సాధ్యమైతే అంత చేసి సరే మాకు ఇంతవరకు సాధ్యమైందని చెబుతారు, కానీ మాకు అసలు అసాధ్యం కాబట్టి దాన్ని వదిలేసినాం, ప్రజల్ని గంగపాలు చేసినాం అనే పరిస్థితి ఒక ఐఏఎస్ ఆఫీసరు చెప్పడం అనేది సిగ్గుచేటిది. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. ఇది ప్రభుత్వానికి ముందే తెలుసట. వెలగలూరు గేట్లు ఎత్తుతామని 31న ప్రభుత్వానికి చెప్పేమన్న డిఈ మాధవ్ నాయక్. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలను గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి ఇల్లు మునగడంతో ఆయన కలెక్టరేట్లో పునరావాసం పొందారు. బుడమేరుకు 35,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని ముందు రోజే మాకు తెలుసు. 2 లక్షల మంది పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ. గోదావరి జిల్లాలో వరద వస్తుందని చెబితే మాకు తెలుసు, తగ్గిపోతుందిలే అని లంక గ్రామాల ప్రజలు చెప్తారు, ప్రజలు వెళ్ళరనే మేము వారికి చెప్పలేదట. ఎంత నెగ్లిజెన్సీగా ఆయన చెప్పిండో చూడండి. వెరీ నెగ్లిజెంట్. 2 లక్షల మంది ఉంటారు కాబట్టి వాళ్ళని పునరావాసం చేయటం అసాధ్యం కాబట్టి గాలికి వదిలేసినాం, గంగపాలు చేసినాం. మాకు తెలుసు ఏది 35,000 క్యూసెక్కులు నీళ్ళు వస్తాయని తెలుసు, వరదలో మునుగుతురు ప్రజలని తెలుసు, కానీ ప్రజలు మేము పట్టించుకోవద్దు అనుకున్నాం. ఎందుకు అంటే అసాధ్యం అది అని చెప్తుంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు, పార్టీలు ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు, వ్యవస్థ ఎందుకు? ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. బుడమేరుకు వరద వస్తుందని వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం ఆగస్టు 31న నాకంటే ముందే ఎస్సీలు, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం నేను తహసీల్దార్లకు ఫోన్ చేసి చెప్పా అని ఆ రెగ్యులేటరీ వెలగలేరు రెగ్యులేటరీ డిఈ మాధవ నాయక్ స్పష్టంగా చెప్తుండే. ఆగస్టు 31నే మేము తెలియజేసినాం. మా ఎస్సీ గారు చెప్పిండు, సిఈలు చెప్పారు, ఈఈలు చెప్పారు, అందరు చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదట. ఇది రైట్. ఇది సాక్షికి సంబంధించి. విద్యార్థిని దారుణ హత్యాట. పదునైన ఆయుధంతో మెడపై నరికిన దుండగుడు, అక్కడక్కడ ప్రాణాలు విడిచిన సరిత. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి సమీపంలో పిఏబిఆర్ కాలువ వద్ద సరిత 20 సంవత్సరాలు ఉంటాయట ఆమెకి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఆమె డిగ్రీ BA ఫైనల్ ఇయర్ చదువుతుంది. స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో మెడపై నరకడంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సరిత సొంతూరు గుమ్మగట్టు మండలం సిరిగెదొడ్డి. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పాలమ్మ. వీరు వ్యవసాయం చేసుకుంటారు, జీవనం సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి కుమార్తెను చదివిస్తున్నారు. కాగా వినాయక చవితి పండగ కోసం 2 రోజుల ముందుగానే అనంతపురం నుంచి స్వగ్రామానికి వెళ్ళింది. పండగ రోజు శనివారం పని ఉందని అనంతపురం వెళ్ళాలని తండ్రితో చెప్పింది. దీంతో అతను ఉదయమే రాయదుర్గం నుంచి అనంతపురానికి వెళ్ళే బస్సు ఎక్కించిండు. ఇది మరి దీని వెనక ఏం స్టోరీ ఉందో కానీ పాపం పదునైన కత్తితోని డిగ్రీ చదివిన అమ్మాయి అట సరిత. కష్టపడి చదువుకుంటున్నారట, చంపేసిండు వాడు దుర్మార్గుడు. ఏం జరిగింది అనేది ఈ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. దీని వెనక ఏమి ఉందనేది పోలీసుల అదుపులో నిందితుడు ఉండు అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. ఇది ఒక వార్త అనంతపురం జిల్లాలో జరిగింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకులు దాడట. వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలు. పెద్దనపాడులోని వంకలో టిప్పర్లతో అక్రమంగా తరలిపోతున్న ఇసుక. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట మండలం పెద్దనపాడులో వంకలో ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. శనివారం రాత్రి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేశారట. ఇది ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి స్పష్టంగా ఫోటోలు కనపడుతున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి వాస్తవంగా ప్రభుత్వ అధికారులు అడ్డుకోవాలి. ప్రభుత్వ అధికారులు పట్టించుకోతే వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి దాన్ని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే దాడి చేసే పరిస్థితి. అంతే స్పష్టంగా డైరెక్ట్గా మద్దతు ఉంది ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ పెద్దలకు సంబంధించి ఇసుక అక్రమ రవాణానికి. ఇది ఒక వార్త. ఆత్మహత్య చేసుకుంటా చంద్రబాబు లోకేష్ న్యాయం చేయలేదు. ఎమ్మెల్యే ఆదిమూలం వర్గీయులు వేధిస్తున్నారు. సత్యవీడు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆవేదన. మరోవైపు ఆదిమూలానికి మద్దతుగా పలు వర్గాలు ఆందోళనట. తిరుపతి జిల్లా సత్యవీడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండలం టీడీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు
వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళల పట్ల సానుభూతి చూపించకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసిన చంద్రబాబు, లోకేష్ న్యాయం చేయకపోవడంతో ఇక ఆత్మహత్య చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం చెల్లింది. వరలక్ష్మి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు, మహిళా అధ్యక్షురాలు. సత్యవేడుకి సంబంధించి ఆ ఏరియాకి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించిండు, బెదిరిస్తాడు, రకరకాల ఫోటోలు వీడియోలు దగ్గర పెట్టుకొని అని చెప్పి ఆయన స్పష్టంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈమెయిల్స్ పెట్టింది, కంప్లైంట్ పెట్టింది. కొద్ది నెలల ముందు, ఇప్పుడు కాదు, ఎప్పుడో పెడితే ఇంతవరకు చర్యలు లేవు. ఆమె బయటకు వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోలు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చర్యలు తీసుకోండి. ఏం చర్యలు? పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన పైన ఒక కేసు అని నమోదు చేయాలి కదా, ఫోక్సో యాక్ట్ కేసు ఉండాలి కదా. ఏ కేసు లేదు. కేసు లేకపోగా ఆ వరలక్ష్మి అనే మహిళని, బాధిత మహిళని సోషల్ మీడియాలో వేధింపులట, రకరకాల వేధింపులు ఇలా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆయన కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్నారు. దానిపైన ఎందుకు కేసులు పెట్టరు అంటే ఇది సస్పెన్షన్ సమాజానికి తెలిసేది, లోపల జరిగేది నువ్వు చేసేది నువ్వు చేసుకో అని లోకేష్ గారు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిండా, అభయం ఇచ్చిండా? ఈ సస్పెన్షన్ ఏముంది, మన పార్టీ కదా, మళ్ళీ తీసుకుంటాం 6 నెలల్లో, నువ్వు చేసే కార్యక్రమాన్ని నువ్వు చెయ్యి, ఆమె సంగతి ఏందో చూడు, వరలక్ష్మి సంగతి ఏందో చూసిన తర్వాత నీకు మళ్ళీ తీసుకుంటాం అని చెప్పారా? ఎందుకు మరి చర్యలు తీసుకోవట్లే, ఎందుకు కేసులు పెట్టలే? వేధింపులేంది. ఒక మహిళకి, మీ పార్టీ నాయకురాలకి, మహిళకి అన్యాయం జరిగితే, సోషల్ మీడియా వేధింపులు జరుగుతుంటే, దాడులు జరుగుతుంటే కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకోకపోగా ఇలా ఆయనకి మద్దతు ఇండైరెక్ట్గా ఇస్తారా? బయట సస్పెండ్ చేసినట్టు లోపల మళ్ళా కథ దళిత ఎమ్మెల్యే ఇట్లా అట్లా అని తీసుకొచ్చి, అంటే దళిత ఎమ్మెల్యే అయితే రేపులు చేయొచ్చా, బలవంతపు అత్యాచారాలు చేయొచ్చా? చెప్తుందా చట్టం అట్లా ఏమన్నా? ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిస్థితి. దిశ పేపర్ పొలిటికల్ ఓనర్ల కోసం రాజీవ్, ఇది తెలంగాణ కదా, ఏందన్నీ మిక్స్ అయిపోయినాయి. ఏపీ దిశ. వరద నష్టం 6,880 కోట్లు అంచనాలతో ప్రాథమిక నివేదికను పంపిన రాష్ట్ర సర్కారు. 6,880 కోట్లు టెంపరీ ఒక అంచనా వేశారట. తాత్కాలిక అంచనా ప్రాథమిక నివేదిక ప్రకారం అందించాలని కేంద్రానికి పంపారట. మరి వాళ్ళు ఎంత ఇస్తారు, ఈయన ఏం తెప్పించగలడు? చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి 6,800 కోట్లు వస్తాయా, మళ్ళీ 600 కోట్లు, 800 కోట్లు, పై 800 లేకపోతే 600 కోట్లు ఇస్తారా అనేది ఇక చూడాలి. ఇది ఒక వార్త. ఇంకోటి, సీసీ కెమెరాలతో దొంగ చూపులట. హోటల్స్, షాపింగ్ మాల్స్కు వెళ్ళే వారే టార్గెట్. వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్. మహిళల రక్షణకు చట్టాలు ఏం చెప్తున్నాయని చెప్పి ఒక వార్తని దిశ పేపర్ స్పెషల్ స్టోరీ చేసింది. షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలని మానిటర్ చేసేటోళ్ళు, అక్కడ ఉండే ఎంప్లాయీస్ కొంతమంది దాన్ని రికార్డ్ చేసుకొని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారట, మహిళల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి అట. దీనిపైన అసలు చట్టాలు లేవా, మహిళలకి రక్షణ లేదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. వాస్తవంగా ఈ సీసీ కెమెరాలది చాలా విషయాలు వచ్చినాయి. చాలామంది బాధితులుగా ఇబ్బంది పడ్డరు, ఆత్మహత్యలు దాకా పోయినాయి. ఆ వేధింపులు, ఆ టార్చర్ తట్టుకోలేక హోటల్స్లో, యోయో రూములలో, హోటల్స్లో, రెస్టారెంట్లలో, ప్రైవేట్ లైఫ్లో ఇట్లాంటి సీసీ కెమెరాలు, హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసుకుంటూ, మనం ఒకవైపు హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టి చేసిన పరిస్థితి చూసినాం. ఆంధ్రాలో దాదాపు 300 వీడియోలు తీసిన పరిస్థితి. ఇగో ఇది జరుగుతుంది. దీనిపైన ఎందుకు చట్టాలు లేవని అడుగుతున్న పరిస్థితి. విశాఖలో భయం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండవాలు ప్రాంతాల్లో ఆందోళన, ఉధృతంగా పోటెత్తిన పారుతున్న గెడ్డలు. మొత్తంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో కూడా భయంగా ఉందట. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షాలు పెద్దగా వస్తున్నాయి, కొండ చర్యలు ఇరుపడుతున్నాయట. దీనిపైన ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి ఒక వార్తని. జగన్ మీకు ఉందాతనం ఉందా, ప్యాలెస్లో రిలాక్స్ అవుతూ సీఎంపై విమర్శల. పులిహోర ప్యాకెట్ పంచిన చరిత్ర కూడా మీకు లేదు. మంత్రి నారా లోకేష్ ద్వయం. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్గా మారి అర్థం పర్థంలైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాస్పోర్టు సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారు. 74 ఏళ్ల వయసులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద సహాయక చర్యలు చేస్తుంటే
విమర్శించడానికి మనసు ఎట్టొచ్చిందని నారా లోకేష్ గారు ప్రశ్నిస్తున్న ఉందాతనం ఉందని. ఆయనకు ఉందాతనం ఉందో లేదో, ఆయనకు మనసు ఎట్లొచ్చిందో పక్కన పెడితే, ప్రజల సమస్యలు ఆయన 74 సంవత్సరాల నుంచి 24/7 చేస్తున్నప్పటికీ ప్రజల సమస్యలు తీరట్లో వరద బాధితులు వరదలోనే ఉన్నారు, బురదలో ఉన్నారు. దాని మీద మీరు చెప్పండి. ఆయనకు ఉందాతనం లేకపోవచ్చు, ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, ఆయన లండన్ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యత గల పోస్టులో ఉన్నారు. మీరు ఎందుకు వ్యవస్థను మొత్తం కేంద్రీకరించకుండా ఓన్లీ 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కడే కష్టపడుతున్నాడనే కలరింగ్ ఎందుకు ఇస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు పాపం. ఆయన ఒక్కడే కష్టపడమే ముఖ్యమంత్రినా ప్రభుత్వం అంటే? ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యవస్థ, అధికారులు ఉండరా? ఎందుకు ముఖ్యమంత్రి ఒక్కడే కష్టపడుతుండో, ఎందుకు ఆయన ఒక్కడే రంగంలో ఉండో, మిగతా వాళ్ళని ఎందుకు రానియట్లే? మళ్ళీ సింపతి గేమ్ ఏంది? 74 ఏళ్ళోడు 24/7 నిర్విరాంగా శ్రమిస్తుండే. ఎందుకు శ్రమించొద్దు? శ్రమించాలి. కానీ మీరు ఒక్కడ ముఖ్యమంత్రి పని ఏంది? ఆయన పోయి బురదలో శ్రమించడం కాదు, మొత్తం వ్యవస్థని, యంత్రాంగాన్ని సమన్వయపరిచి పనిచేయించే కార్యక్రమం చేయాలి ముఖ్యమంత్రి అంటే. అది చేయకుండా మొత్తాన్ని ప్రజలను గాలికి వదిలేశారనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ లోకేష్ గారు జగన్ మీకు ఉందాతనం లేదా ఉందా అని అడుగుతుండు. ఇంట్లో మాదిరి వీధిలో వాణి అట. భార్యకి సాగించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ మాధురి పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ అట. ఇంటి బయట వాణి, పిల్లలు ఆందోళన. దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ అట. ఇంట్లోకి మాధురి వచ్చింది, వీధిలోకి ఈమె పోయింది, వాణి పోయింది. వాణి అంటే దువ్వాడ శ్రీనివాస అసలు భార్య, పిల్లలు ఉన్నారు, ఆమెకి 2 పిల్లలు. ఆమె వీధిలోకి వచ్చింది. మాధురి అనే ఆమె, వాణి వీధిలోకి వస్తే మాధురి అనే ఆమె ఇంట్లోకి పోయింది. ఎందుకు పోయిందంటే ఆ ఇంటిని మొత్తం రిజిస్ట్రేషన్ చేసిండట మాధురికి. ఏంటి అని అడుగుతాయని, నాకు అప్పులు అయినాయి, అప్పులు తీర్చుకోవడానికి ఆమెకు అమ్మినా అని. మరి అసలే ఇంత వివాదం జరుగుతుంది. మరి ఆమెకి నిజంగానే అప్పులు అయితే, నిజంగానే అమ్మాలంటే ఆమెకి ఎందుకు అమ్మాలా? వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు కదా. నిజంగానే మీకు వివాదం వద్దు అనుకుంటే, దీని వెనక ఏది స్టోరీ లేదనుకుంటే ఇంకోళ్ళకి అమ్మొచ్చు. మాధురికి ఎందుకు అమ్మాలి? ఆమెతో ఇంత అలిగేషన్ జరుగుతుంటే, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఆమెతో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతుంటే, ఆమెకే అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసి నేను అమ్మిన అప్పులు ఉన్నాయని అంటే ఎట్లా నమ్మాలి? వాళ్ళు కూడా ఎట్లా అమ్మాలి? వాణి గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎట్లా నమ్ముతారు? మీరు కావాలని వీళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఆమెకి మీకున్న ఆస్తినంతని దారాదత్తం చేస్తుండేమో. వాళ్ళకు కూడా ఆందోళన ఉంటుంది కదా. ఈ పరిస్థితుల్లో ఇంత సెన్సేషనల్ ఇష్యూ నడుతుంటే మళ్ళీ మాధురికి రిజిస్ట్రేషన్ చేయడం అంటే ఇది వాస్తవంగా ఒక విధంగా ఇది రెచ్చగొట్టే కార్యక్రమం, వివాదాన్ని పెద్ద చేసుకునే కార్యక్రమం, వాణి అండ్ వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప ఏమి లేదు ఇందులో. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. విపత్తుపై యుద్ధం అట. బుడమేరు ముంపు, కృష్ణా వరద, భారీ వర్షాలు ఒకే సమయంలో ముప్పిట దాడి చేస్తాయట. ఇది సవాల్ను స్వీకరించిన రాష్ట్ర సర్కారు. ఆంధ్రజ్యోతి పొగడతలు మామూలు లేవు, సవాల్ను స్వీకరించిందట. ఈ సవాల్ను స్వీకరించితే పాల ప్యాకెట్కి దిక్కు లేక అమ్మా నాన్న అడిగిపోయింది అని వారం రోజుల నుంచి పిల్లలు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీళ్ళు ఇచ్చే దిక్కు మొక్కు లేదు అని ప్రజలు ఎందుకు మరి సవాళ్ళను స్వీకరించిండు? యుద్ధం చేస్తున్నట్టు. ఆ యుద్ధం ఎవరిపైన చేస్తారు అనేది ఇలా వరద బాధితులకు తెలుసు. ఆంధ్రజ్యోతి నిజంగానే వరద బాధితుల మనసు ఎరిగితే, వరద బాధితుల సమస్యలు తెలిస్తే అక్కడ పోతే తెలుస్తుంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళని కలిస్తే ఒక్కొక్కళ్ళ ఘోష, ఆవేదన. అది రాయకుండా యుద్ధం చేస్తుండు, సవాల్ను స్వీకరించిండు. బెజవాడ చరిత్రలో ఎరగని ముప్పు, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున కష్టపడుతున్నారని చెప్పే కార్యక్రమం తప్ప ప్రజలు పడే కష్టాలని, వరద బాధితుల కష్టాలని రిపోర్ట్ చేయట్లా ఆంధ్రజ్యోతి పత్రిక. చంద్రబాబు నాయుడు గారి కష్టాన్నే రిపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయనకు మైలేజ్ ఇవ్వాలి, ఆయనకు ప్రచారం చేయడానికి మీరు ఒక పత్రికలు, కరపత్రాలు లెక్క పెట్టుకునరా? నిజంగానే ప్రజల కోసం, ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తారా? ఆయన 24/7 కష్టపడచ్చు, పడట్లేదంటే పడుతుండు అనే బదులు మీరు పడుతున్నారు కానీ ప్రజలకు చేరట్లేదు, కొన్ని ఆహార పొట్లాలు కానీ కనీసం సేవలు వాళ్ళకి చేరట్లేదు, దాన్ని చేయండి అని చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి కష్టాల గురించి, ఆయన బాధల గురించి రాస్తారు కానీ ప్రజల బాధల గురించి, అవస్థల గురించి రాసే పరిస్థితి లేదు. వరదపై ఆగని జగన్ బురద. వాలంటీర్లు ఉంటే వరదను సమర్థంగా ఎదుర్కొనేవారట. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా? ప్రభుత్వం మారకపోతే వైసీపీ తరపున 4 ఎక్స్ వేదికగా జగన్ ట్విట్ అట. జగన్ వ్యాఖ్యలపై ఇరుచుకుపడ్డ నెటిజన్లు. ఆయన నిర్వాకమే వరద అంటూ మండిపాటు. ఈ ప్రభుత్వాల కాదు, మనమే 1000 కోట్లు విడుదల చేద్దామంటూ బ్రహ్మాజీ కౌంటర్ ట్విట్. అయితే ఆ ట్విట్ తాను చేయలేదన్న నటుడు. ఇది వరదపై ఆగని జగన్ బురద.
వరదపై జగన్ బురద ఆగిందా లేదా కానీ ఆంధ్రజ్యోతికి తెలుసలేదు కానీ వరదపై పట్టించుకోని ప్రభుత్వం అని, ఈ బురదలో ఉన్న ప్రజల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేది స్పష్టంగా ప్రజలు, బురదలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ గురించి మీరు రాయట్ల. వరదపై ఆగని బురద అట, జగన్ బురద. అది జగన్ బురద కాదు, విపత్తుతో వచ్చిన బురద ప్రజలపైన అట్లే ఉంది. ఆ ప్రజల్ని బురదలోంచి తీసుకొచ్చే కార్యక్రమానికి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ వార్తలు రాయండి. ఇప్పుడు జగన్ వరద పైన బురద ఆయన చల్లితే రాదు. బురద అది న్యాచురల్గా వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఇలా అనేకమైన కష్టాల్లో ప్రజలు ఉన్నారు. వాళ్ళ గురించి అసలు ఎక్కడా కూడా ఒక వార్త లేదు. ఎక్కడన్నా చూద్దామంటే లేదు. చంద్రబాబు అరెస్ట్కి ఏడాది అట, ఇది రాసిండు. చంద్రబాబు అరెస్ట్కి ఏడాది అయితేంది, 6 నెలలు అయితేంది, ఇంకొక 6 నెలలు అయితేంది. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది? ప్రజలు తాగటానికి నీళ్ళు లేక, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక అవస్థలు పడుతుంటే వాటి గురించి రాయకుండా మీరు ఇలా ఇది రాశారంటే వాళ్ళు ఇది చదువుకుంటే ఏమనుకోవాలి? అసలు దీన్ని పత్రిక అనుకోవాలన్నా, కరపత్రం అనుకోవాలన్నా అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక వార్త. రైట్. ఈనాడు ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర, భారీ వర్షాలకు పొంగిన వాగులు, నిలిచిపోయిన రాకపోకలు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జనజీవన అస్తవ్యస్తమైందట, ఉలిక్కిపడ్డదట ఉత్తరాంధ్ర. బుడమేరుకి ఏ క్షణమైన ఆకస్మిక వరద వచ్చే అవకాశం ఉందట. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నిరంతరాయంగా వానలు పడటంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావచ్చని విజయవాడ నీటిపారుదల శాఖ ఎస్సీ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు. వెలగలూరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటి మట్టం ఉందని, అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పారు. బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మికంగా వరద వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒక పిడుగు లాంటి వార్తని ఇరిగేషన్ ఎస్సీ చెప్పింది. వాస్తవంగా ఇది మామూలు ఆందోళన కాదు, మామూలు ఇబ్బంది కాదు. ఇప్పటికే ఆ బుడమేరు ప్రజలు బురదలోనే ఉన్నారు. ఆ బురదలో నుంచి బయటకు రాకముందే మళ్ళీ ఒక వరద వచ్చే అవకాశం ఉంది. ఏ క్షణమైన గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఆయన చెప్పింది. కాబట్టి అలర్ట్గా ఉండాలి పబ్లిక్. ఇది బుడమేరుకు సంబంధించి గండ్లు పూడ్చారట. గండ్లు పూడ్చివేతకు సంబంధించి ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ అంశాలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.